సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు పూర్తయినప్పటికీ లారీల కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ధాన్యం తూకం వేసి సంచుల్లో ధాన్యాన్ని నింపినప్పటికీ లారీలు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో రైతన్నలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లర్ యజమానులపై మండిపడ్డ రైతులు అకాలంగా వర్షాలు కురిస్తే తమ ధాన్యం పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ధాన్యాన్ని ఆరబెడితే అకాల వర్షాలతో ధాన్యం మళ్లీ తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మ్యాచర్ రాకపోవడంతో కొన్ని చోట్ల ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని లారీలో తరలించాలంటూ రైతులు కోరుతున్నారు. ఈ మొలకలు వచ్చినాయి బాగా. ఈ మొలకలను ఎవరు తీసుకోవాలంటే తొందరగా తీసుకుంటారు. మాకు చాలా బాధ అవుతున్నది. ఇది నాని చేసి కష్టం చాలా బాధ అవుతున్నది. ఎందుకంటే తొందరగా పోతే ఏమంటే తొందరగా పోతలేవు. ఈ లారీలతో బాధ అవుతున్నది. మళ్ళీ అంటే ఇది కొనేటోళ్ళు కూడా తొందరగా వస్తలేరు. మాకు బాధ అవుతున్నది చాలా. ఇది 3 మాటలు 4 మాటలు నేర్పవుతున్న రోజు, కానీ పొద్దునకంగానే వాన వస్తున్నది. వాన వచ్చి మొత్తం రోజు వర్షం వలన మాకు నూకడానికి ఈ కాగితాల ఖర్చు, దీంతో చాలా బాధ అవుతున్నది. తొందరగా మరి అయ్యేటట్టు చూడండి సార్. ఏడ దోవినా మొత్తం పచ్చి అని ఉన్నాయి. ఎంత దూకినా ఎంత ఎండి వచ్చినా ఎండతలేవు. అంతా ఈడ ఆపరేషన్లు అంతా నింపేసినవి ఉన్నాయి, నింపని ఉన్నాయి, పోతలేవు. అన్నీ చూస్తున్నాము. లారీలు రాకొచ్చినాయి. మాకు ఇబ్బంది అవుతున్నది. రావాలి, వర్షాలు వస్తున్నాయి, లారీలు పంపించాలని మాట్లాడుతున్నాము. గండరాజు ఈ కుట్టిన వాళ్ళ లోడ్ అవుతుంది. అది లోడ్ అవుతుంది. కొనుగోలు చేసిరు వాస్తవమే, కానీ ఇది ఇంత ఎందుకంటే ఇది లారీలు రావడం లేదు. అదేవిధంగా నాగయ్య గారు కూడా సరిగా చర్య తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది అంత చాలా ఒడ్లు నిలిచిపోయి ఉన్నాయి. చాలా ఒడ్లు లారీలు కావాలని మా యొక్క ఉన్న కుప్పలు అట్టే ఉన్నాయి. లారీలు లేవు, కొరత. ప్రభుత్వం వాళ్ళం మాట్లాడుతున్నాము. మాది పుల్కలో. నేను చిరంజీవి ప్రభురెడ్డి. ఇక్కడ వరి ధాన్యము కొనుగోలు చేస్తున్నారు, జోకుతున్నారు, అట్లనే సంచులు పెట్టేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఇప్పుడు ఇంకా కొన్ని జోకని కూడా ఉన్నాయి. 20 రోజుల క్రితం తెచ్చినాము, 10 రోజుల క్రితమే మ్యాచర్కి వచ్చినాయి. కానీ జోకుతున్నారు, అట్లనే ఉంటున్నాయి. లారీలు కూడా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అయిపోయి ఒక 3 లారీలు అవి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్ తీసుకోవడం లేదు. ఆ లారీలు పోయినాయి. అవి ఇంకా 2 రోజుల తర్వాత ఖాళీ అవుతాయంట. ఇప్పుడు ఇంకా 2 రోజుల దాకా కూడా రావంటారు. లారీల కొరత కూడా చాలా ఉంటున్నది. మరి ఇంకా ఈ వర్షము ఇప్పుడు వస్తా అని అంటున్నది. మరి ఇక వర్షం పడుతూనే ఉన్నది. అప్పుడో ఇప్పుడు ఇంకా జల్లులు వస్తూనే ఉన్నాయి. వర్షం జల్లులు కూడా అంతా కప్పిపెట్టుకొని ఉన్నాము. దీనికి పూర్తి స్థాయిలో స్పందించి అధికారులు స్పందించి మరి ఆ లారీల కొరత ఏమో చూసి లారీలు పంపించి మరి ధాన్యాన్ని మొత్తము ఎత్తేసేటట్టు చేయగలరని మేము కోరుతున్నాం రైతులమంతా.